కల్వకుంట్ల కవిత నిజంగానే మొండిదా? కల్వకుంట్ల కవిత 5 నెలల 15 రోజులు జైల్లో ఉన్నా కానీ ఈడీ సిబిఐ విచారణలో ఏ ఒక్క నిజాన్ని ఒప్పుకోలేదా? ఈ అన్ని విషయాలను ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కల్వకుంట్ల కవితను 162 రోజులు జైల్లో ఉంచితే 162 రోజులలో మొదటి రోజు ఎటువంటి సమాధానాలు ఇచ్చిందో ఈడీకి, చివరి రోజు కూడా అటువంటి సమాధానాలు ఇచ్చిన తర్వాత విసికి వేసారినటువంటి సిబిఐ, ఈడీ అనే 2 అతిపెద్ద సంస్థలు ఇక లాభం లేదు, ఈమెకు బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ నుంచి విచారించినా ఒక్కటే సమాధానం వస్తుంది, అటువంటప్పుడు ఇక ఉండడం అనవసరం, ఒక స్త్రీని 5 నెలలు ఈ 5 నెలల 15 రోజులు ఈ జైల్లో ఉంచి ఇదొక అభ్యంతరకరమైన సూచనగా భావించి ఏది ఏమైనప్పటికీ బెయిల్ మంజూరు చేస్తే బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడప్పుడు వచ్చి అటెండ్ అవుతుంది, అదే విధమైనటువంటి ఆలోచనలు చెప్పే అవకాశం ఉంది, ఇంకా కొత్తగా లేదు. అంతేకాకుండా ఈ సిబిఐ కేసులో ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి మిగతా నాయకులకు కూడా కొంతమందికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్లకు బెయిల్ రావడం జరిగింది. వాళ్ళు అయినా సరే బయటికి వెళ్ళినాక ఏదైనా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, ఎవరినైనా సాక్షులను కూడగట్టుకునే అవకాశం ఉందా అని ఆలోచిస్తే ఆ లిక్కర్ స్కామ్ మొత్తానికి సంబంధించింది 100 కోట్లు. ఆ 100 కోట్ల లిక్కర్ స్కామ్ను కప్పిపుచ్చడానికి ఒకవేళ కప్పిపుచ్చాలంటే కూడా కావాల్సింది ఒక 50-60 కోట్లు కావాలి. సో 100 కోట్ల స్కామ్ కోసం 50-60 కోట్లు అనవసరంగా ఖర్చు చేసే ఆలోచన ఏ పొలిటీషియన్కు లేదు అని గ్రహించినటువంటి ఈడీ, సిబిఐ ఈ కేసుని తూతూ మంత్రంగానే ముగించిందని భావించవచ్చు. ఎందుకంటే ఈ కేసు 100 కోట్ల స్కామే. వాస్తవానికి 1000 కోట్లు 10,000 కోట్లు అయితే ఇందులో ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 100 కోట్ల కోసం 30-40 కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా ఈ కేసును తప్పుదో పట్టించే అవకాశం లేదని క్లియర్గా భావించినాకనే కవితకు బెయిల్ ఇచ్చారు. ఈ విషయం అంతర్గతంగా అందరికీ తెలుసు, బహిర్గతంగా చాలా తక్కువ మందికి తెలుసు. ఇది సిబిఐ కేసు. అయితే ఇప్పటి నుంచి కవిత విషయంలో కేసు అనేది ముగిసిపోయినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించాలి. అంతేకాదు ఇక కవిత రాజకీయాలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సీఎంకు కావాల్సినటువంటి కనీస హోదా లభించిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, విశ్లేషకులు చాలామంది కవిత విషయంలో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాన్ని మున్ముందు మనం చూద్దాం. రాబోయే వినాయక చవితి సందర్భంగా ఆమె బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడుతుందో ఆ మాటలను అనుసరించి ఆమె అంతర్గతంగా ఎటువంటి చర్చలు నడుస్తున్నాయని అంతర్గతంగా కూడా తెలుసుకున్నప్పుడు 2 రకాల విషయాల్ని పరిపూర్ణంగా గమనించిన తర్వాత ఈ విషయంపై కొనసాగింపుగా ఇంకొక వీడియో చేసుకునే అవకాశం ఉంది.